దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులందరికీ, భాగస్వాములందరికీ నిండు మనసుతో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దైవజనులారా, విజ్ఞాపనోద్యమ భాగస్వాములారా, దేవుని మహాకృపను బట్టి మనందరం కలిసి నిత్యము చేస్తున్న కన్నీటి ప్రార్థనల ఫలితంగా చూస్తుండగానే మన ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం 10 వసంతాలు పూర్తి చేసుకుంటూ దేవునికి ఒక మహా యజ్ఞముగా కృతజ్ఞతలు, స్తుతి, ఆరాధనలు చెల్లించాల్సిన ఒక తరుణానికి సమీపిస్తుందని మీకు తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవుని కృపలో, దేవుని చిత్తాన్ని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి 2014 ఫిబ్రవరి 14వ తేదీన కేవలం 7గురితో ప్రారంభించబడిన ఈ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ఈనాడు 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాక సుమారు 19 రాష్ట్రాలకు, 3-4 దేశాలకు విస్తరించి ఇవే అంశాల కొరకు ఏకకాలంలో వేరు చోట్ల దేశంలో మహారక్షణ కొరకు, కడవరి ఉద్యమం కొరకు కన్నీటి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు సమర్పించే మహోద్యమంగా రూపుదాల్చడం కేవలం దేవుని చిత్తం, ఆయన కృప, ఆయన కార్యం, వాగ్దానం నెరవేర్చినటువంటి అద్భుతమని మీకు మనవి చేస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి ఆరోపిస్తూ ఇంతగా ఇది సాకారవడానికి కారకమైన మీ కన్నీటి ప్రార్థనలకై, మీ విలువైన భాగస్వాములకై దైవజనులందరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్రమంలో 2024 ఫిబ్రవరి 14వ తేదీకి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 10వ వార్షికోత్సవ కృతజ్ఞత వేడుకగా మరి మనందరం కలిసి ఒక్కచోట కూడుకొనవలసిన ప్రత్యేకమైన అవసరత ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గత కొన్ని మాసములుగా ఆయా ఐఎఫ్జేలో నేను ప్రస్తావిస్తూ ఐఎఫ్జే వాట్సాప్ గ్రూప్స్లో నేను షేర్ చేసుకుంటూ వస్తున్నాను. మరి ప్రభు చిత్తమైతే ఆ సమయానికి ఐఎఫ్జే కొరకే దేవుడు ఏదైనా ఒక స్థలం ఇస్తే టెంట్లు వేసుకునైనా ప్రభు ఇచ్చిన స్థలంలో మరి 10వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక జరిగించుకోవాలని ఆశించాము. ఈ క్షణానికి అహర్నిశలు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా ఏది మనకు స్వాస్థ్యం అవ్వలేదు. ఈ కారణంగా మరి వేల కొలదిగా విస్తరించిన దైవజనులకు సరిపడా ఒకే ప్రాంగణం మనకు అందుబాటులో మరి స్వంతది ఇంకా రానందున గతంలో వలనే మరి హైదరాబాద్, వరంగల్ మధ్యలో ఉన్నటువంటి భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంచి ఆ యొక్క క్యాంపస్ని మళ్ళీ మనం తీసుకోవటం జరిగింది. కనుక వివరాలన్నీ కూడా అడ్రస్తో పాటుగా అన్నీ స్పష్టంగా మీకు ఆ కరపత్రిక అందించడం జరుగుతుంది. తేదీలు ప్రధానంగా ఇప్పుడే మీరు మార్క్ చేసుకోమని, బ్లాక్ చేసుకోమని మనవి చేస్తున్నాను. మరి 2024 13, 14 తేదీలు మాత్రమే. 13, 14 తేదీలు మాత్రమే. 13వ తేదీ ఉదయాన్నే 8 కల్లా దైవజనులందరూ కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చేసేయాలి. త్వరగా సిద్ధపడిపోయి మరి 9 గంటలకల్లా ప్రారంభిస్తే ఆ రోజు దినమంతా భోజనం తర్వాత విశ్రాంతి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ప్రారంభించి రాత్రి ముగించుకొని 14వ తేదీ ఉదయం మళ్ళీ కార్యక్రమాలు పెట్టుకొని మధ్యాహ్న భోజనముతో ముగించుకుంటాం. 13వ తేదీ ఉదయం 9 గంటలకు ఆరంభమైతే 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముగించబడుతుంది. ఒక రాత్రి మాత్రమే మనం అక్కడ బస చేయబోతున్నాం. అందుబాటులో ఉన్నవారు, సమీపంగా ఉన్నవారు, ఇంటికి వెళ్ళి వచ్చేసే అవకాశం ఉన్నవారు ఆ రీతిగా చేయడం చాలా సంతోషం. బంధుమిత్రులు ఉన్నవారు, ప్రైవేట్గా అకామిడేషన్ ఏర్పాటు చేసుకోగలిగిన వారు అలా చూసుకోవటం కూడా మంచిదే. కానీ దాదాపు సౌకర్యవంతంగా మంచి మంచాలతో, పరుపులతో సుమారు 650 మంది దైవజనులకి వసతి ఇవ్వగలుగుతున్నాం. అలాగే కొంచెం అక్కడ కెపాసిటీ, అది మనకు కొన్ని హాల్స్ ఉన్నాయి కనుక పరుపులు వేసి, మంచాలు లేకపోయినా పరుపులు వేసి మరో కనీసం 350 మందికి, అనగా 1000 మందికి అకామిడేషన్ అయితే అలవోగ్గా సులభంగా ఇచ్చే పరిస్థితి ఉంది. మిగతా దైవజనులందరూ కూడా మరి బంధుమిత్రుల వల్ల కానీ, స్నేహితుల ద్వారా కానీ మీరు ఏర్పాటు చేసుకోగలిగిన, సమీపంగా ఉన్న వాళ్ళు వెళ్ళి వచ్చేసేలాగా చూసుకున్న కొంత ఉపకారమేనని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గతంలో వలె మరి 3 రోజులు ఉండటం లేదు కాబట్టి
అప్పటికిప్పటికి 5 సంవత్సరాలు అయిపోయినా, ఖర్చులు రెట్టింపు అయిపోయినా, రిజిస్ట్రేషన్ ఫీజుని కనీసం 2 రెట్లు చేయమని దైవజనుల సూచనలు చేసిన కేవలం 3 పూటలే ఉంటున్నాం కదని చాలా నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా నేను సిద్ధపరచడం జరిగింది. ప్రియులారా, మీ అందరికీ నేను చేస్తున్నటువంటి మనం ఏమిటంటే, ఆ యొక్క సెమినార్ కొరకు మీరు అర్జెంటుగా చేయవలసిన పని ఆర్థిక సహాయం కాదు. ఇమ్మీడియట్గా డేట్స్ బ్లాక్ చేసుకోండి. ఇమ్మీడియట్గా రాను పోను రిజర్వేషన్లు చేసుకోండి. 13వ తేదీ ఉదయానికల్లా వచ్చేసేయాలి. 14 సాయంత్రం నుంచి తిరుగు ప్రయాణం చేసుకోవచ్చు. 13 రాత్రి మాత్రం అక్కడ ఉంటున్నాం. వెంటనే ఆ డేట్స్ బ్లాక్ చేసుకోవాలని, తప్పనిసరిగా మీరు మీతో కలిసిన ప్రార్థనా యోధులు రావాలని, రానుపో రిజర్వేషన్స్ చేసుకోవాలని, అక్కడ బస చేయడానికి తగిన సిద్ధపాటుతో మీరు రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనులారా, మరి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆ ఫిబ్రవరి 10వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఆ కాన్ఫరెన్స్లోనికి ప్రవేశం ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ చేసుకునే వారు అప్పుడు చూద్దాంలే అనుకున్న వారు మరి అనుమతించబడరు అని చెప్పడానికి చింతిస్తున్నాను. కానీ తప్పడం లేదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఇచ్చిన థంబ్నెయిల్ మీద కానీ, పోస్ట్ చేసే గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసే, షేర్ చేసే ఆ యొక్క కరపత్రికలు కానీ వివరాలన్నీ కూడా ఉంటాయి. మీరు వాటిని ఫాలో చేయాల్సి ఉందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పటికే మా సంఘాలలో బెరాక్ అపోస్తలిక్ చర్చెస్లో మరి ఫిబ్రవరి 13వ తేదీకి ముగిసేలా డిసెంబర్ 6 నుంచి 70 రోజులు మరి చైన్ ఫాస్టింగ్స్ ప్రైస్ జరుగుతున్న రోజు కొందరు ఇది మొదలుకొని ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులందరికీ నా మనవి, మీ సంఘాలలో కూడా, మీ స్థానిక ఐఎఫ్జేలలో కూడా ప్రతి ఐఎఫ్జే సోమవారం కొన్ని ఐఎఫ్జేలు, మంగళవారం కొన్ని, మొత్తం ఐఎఫ్జేలు 6 రోజులకు విభాగించుకొని, 7 రోజులకు విభాగించుకొని, ఆదివారం కూడా ఉపవాసం ఉండగలిగిన వారు సమర్పించుకొని, మరి ఈ కేవలం ఉన్న 1 నెల రోజుల్లోపు ఉన్నటువంటి ఈ వ్యవధిలో తీవ్రమైన విజ్ఞాపన ప్రార్థనలు చేసి 10,000 మంది దైవాలను సమకూర్నట్లుగా, బలమైన ఆత్మాభిషేకం దిగి వచ్చినట్లుగా, గొప్ప జీవాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా, ప్రతి ఏర్పాటును కార్యమును ప్రభువే సమకూర్చున్నట్లుగా మీరు ప్రార్థనలు చేయవలసి ఉన్నారని మిమ్మల్ని ఎంతగానో వేడుకుంటూ, మీ ప్రార్థనలపై ఆధారపడి దేవుని కృపను కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు ఆర్థిక వనరులు సమకూరిస్తే ఎంతోమంది యవన తమ్ముళ్ళు ఆశపడుతున్నారు. కొన్ని మంచి ఐఎఫ్జే పేరు మీద డీసెంట్గా కొన్ని టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ మీరు సిద్ధపరచచ్చు కదా అని చెప్పేసి నన్ను చాలాసార్లు అడిగారు. వాళ్ళు చేసుకోగలరు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ చేసుకుంటే అంత యూనిఫామ్ ఉండదు కనుక మీరే తయారు చేస్తే మరి దానికి సంబంధించినటువంటి ఖర్చును మేము భరిస్తామని చాలామంది తమ్ముళ్ళు అన్నారు. ఐఎఫ్జేలో దేవుని కృపబడి ఎక్కువ మంది యవన దైవజనులు ఉన్నారు కనుక ప్రభు చిత్తమైతే ఆ తేదీకి మంచి టీషర్ట్స్ కూడా, అలాగే మామూలు షర్ట్స్ కూడా ఐఎఫ్జేతో ప్రింట్ అయ్యేలాగా మేము సిద్ధపరుస్తున్నామని, తగిన వెల చెల్లించి మీరు పొందుకోవచ్చని, తగిన సిద్ధపాటుతో రావచ్చని మనవి చేస్తాను. అట్లాగే బైబిల్ కవర్స్ మాత్రమే కాదు, ప్రభు చిత్తమైతే బైబిల్సే ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్ అని చక్కగా ముద్రించబడినటువంటి బైబిల్స్ కూడా మీకు సిద్ధపరిచే ప్రయత్నంలో ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. వీటన్నిటి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. మరొక ప్రాముఖ్యమైన మనం ఏంటంటే, మరి సేవ ఒత్తిడిని బట్టి నిర్విరామంగా గత 2023లో చాలా దేశాలు వెళ్లాల్సిన పరిస్థితిని బట్టి ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న వారికి అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రలో కానీ ఆత్మీయ సహవాస కూడికలు పెట్టలేకపోయింది, క్షమించమని కోరుతున్నాను. మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి 13, 14 తేదీల్లోనే ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న దైవజనులందరూ మీరందరూ కూడా అక్కడికి రావాలని, అందులోనే మన సహవాస కూడికలుగా కలిపి ప్రార్థన చేసేద్దాం. ఇక మీదట తరచుగా క్రమంగా ఆంధ్రలో తెలంగాణలో ప్రత్యేక ఆత్మీయ నాయకత్వంలో ఉన్న వారికి సహవాస కూడికలు ఏర్పాటు చేయబడతాయని, ఈసారికి 2 రాష్ట్రాల వారు కూడా 13, 14 తేదీల్లోనే సహవాస కూడికలుగానే భావించి రావాలని, ప్రభు వలలో పాలు పొందాలని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనకందరికీ భోజనం ఉంటుంది, చక్కని వసతి ఉంటుంది, ముఖ్యంగా ప్రభు బలం ఉంటుంది. నేను చెప్పినటువంటి ఈ యొక్క టీషర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, బైబిల్ కవర్స్ కానీ, బైబిల్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్ పేరు మీద ముద్రించబడ్డవి. అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నామని మనవి చేస్తున్నాను. దయచేసి ప్రార్థన చేయండి.
అర్జెంటుగా రిజర్వేషన్స్ చేసుకోండి. ఈ సమాచారాన్ని ఐఎఫ్జే భాగస్వాములందరికీ చేరవేసేలాగా మీరు బాధ్యత తీసుకోమని, దీన్ని ప్రచారం చేయమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మనందరం కలిసి ప్రభు చిత్తమైతే 2024 ఫిబ్రవరి 13 ఉదయానికల్లా భువనగిరిలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు దేర్.